హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని నరేన్ వ్లాగ్స్. ఉదయాన్నే ఈ ట్రాక్టర్ శబ్దం అయితే నన్ను నిద్ర లేపిందండి. అసలు ఎందుకు ఉదయాన్నే పొలాన్ని దున్నుతున్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ నాటు వేసిన పొలం అండి. అసలు ఆ పైరంతటిని ఎందుకు ఇలా దున్ని పడేశారో నాకు అర్థం కాలేదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే చివరి రాత్రి కురిసిన వర్షం వల్ల నీరు ఎక్కువైపోయి అదంతా చెడిపోయింది. సో ఇంకా అది పనికి రాదని చెప్పేసి పొలాన్ని మళ్ళీ దున్నుతున్నారు, మళ్ళీ కొత్త నాటు వేయడానికి. కష్టపడే వాళ్ళకే మళ్ళీ కష్టాలని కాసేపు బాధపడ్డాను. ఈ చక్కటి కాఫీ అయితే నన్ను నా బాధ నుంచి అయితే బయటకు తీసుకొని వచ్చింది. లాస్ట్ వీడియోలో నేను ఒక మ్యాట్ గురించి చెప్పాను కదండి, అది వచ్చేసి ఇదే అండి. దీన్నే రోటి మ్యాట్ అంటారు. దీన్ని వచ్చేసి సిలికాన్ మెటీరియల్తో అయితే తయారు చేశారు. చపాతీ రుద్దే అప్పుడు ఇది పక్క కదులుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఒక్కసారి దీన్ని బండ మీద వేయగానే బండకైతే అతుక్కుపోతుంది. చపాతీ చేసేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే అసలు ఉండదు. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 250 రూపీస్. టుడే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అండి. దోశ పిండితో చాలా రకాల దోశలు వేస్తూ ఉంటారు. అందులో స్పాంజ్ దోశ ఒకటండి. నేను ఆఫీస్లో ఉన్నప్పుడైతే మా బ్రేక్ఫాస్ట్ మెనూలో అయితే స్పాంజ్ దోశ ఉండేది. ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు స్పాంజ్ దోశ వేసే డే అయితే అసలు పెద్ద క్యూ అయితే ఉండేది ఆఫీస్లో. ఇంట్లో అమ్మని స్పాంజ్ దోశ వేయమంటే చక్కగా దోశ పిండి పట్టడం కూడా మనకి రాదు. ఇంకా అందులో టైప్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. వేసిన దోశ నోరు మూసుకొని తినని చెప్పేసి ప్లేట్లోకి అయితే ఒక దోశ వేసింది. సర్లే ఎన్నో కావాలని కోరుకుంటాము, అన్నీ కూడా అడిగినప్పుడే దొరకవు కదా అని చెప్పేసి వేసిన దోశతో తృప్తిపడి టిఫిన్ అయితే కంప్లీట్ చేశాను. తర్వాత నైట్ తెచ్చిన వేరుశనక్కాయలు గుర్తొచ్చి వాటిని ఉడకబెట్టాలని చెప్పేసి నీట్గా అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. వీటిని అయితే బుడ్డలు అంటారండి, పల్లీలను అయితే బుడ్డపప్పులు అంటారు. నేను ఒకసారి హాస్టల్లో పల్లీల్ని బుడ్డపప్పులు అన్నాను. మా రూమ్మేట్స్ వచ్చేసి బుడ్డగా ఉన్నాయని బుడ్డపప్పులు అన్నావా అని నవ్వారు. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో ఒక చెంబు అయితే వాటర్ పోసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ బుడ్డలన్నింటినీ అందులో వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేశాను. 4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని దాని తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేశాను. ఈ రోజు అయితే అమ్మ నాన్నకి డాక్టర్ అపాయింట్మెంట్ అయితే ఉందండి. ఐ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను జనరల్ చెకప్ కోసం. మార్నింగ్ ఎక్కువగా క్రౌడ్ ఉంటుందని చెప్పేసి నేనైతే డాక్టర్ కన్సల్ట్ కోసం ఈవినింగ్ అయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. హాస్పిటల్ నేమ్ వచ్చేసి నయనా ఐ కేర్ హాస్పిటల్ అండి. మా ఇంట్లో ఎవరికైనా ఐ ప్రాబ్లమ్స్ ఉంటే మేమైతే డెఫినెట్గా ఈ హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటాము. ఎందుకంటే డాక్టర్ చాలా బాగా చూస్తారండి, ఆయన చాలా ఫ్రెండ్లీగా కూడా మాట్లాడతారు. సో ప్రతిసారి కూడా మేము ఇక్కడికే వస్తాము. సో నాన్నకు అమ్మ కోసం కూడా నేను చెకప్ కోసం అయితే ఇక్కడికే తీసుకొని వచ్చాను. నేనైతే బీటెక్ చదివినందుకు అందులో ట్రిపుల్ ఈ బ్రాంచ్ తీసుకున్నందుకు నేనైతే చాలా బాధపడుతూ ఉంటాను. అసలు మెడికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయితే ఎంత బాగుండేదో అనుకుంటూ ఉంటాను. బీటెక్ ట్రిపుల్ ఈకి ఆపర్చునిటీస్ చాలా తక్కువ అండి. సాఫ్ట్వేర్కి వెళ్ళాలంటే డెఫినెట్గా సాఫ్ట్వేర్ కోర్స్ అన్నది నేర్చుకొని ఉండాలి. అదే మెడికల్ ఫీల్డ్కి ఎంటర్ అయితే ఒక 5-6 ఇయర్స్ చాలా కష్టం ఉంటుంది చదవడం. బట్ ఒక్కసారి చదువు పూర్తయిన తర్వాత ఇంకా కూర్చొని సంపాదించడమే ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత బాధపడి ఏం చేస్తామని చెప్పేసి ఇంకా బాధపడడం కూడా వేస్ట్ అనుకున్నాను. ఇంకా అమ్మ నాన్నకైతే ఐ చెకప్ అయితే చేయించాను. వాళ్ళ స్పెట్స్ అయితే చేయించాలన్నారు. డాక్టర్ ఏం చెప్పారంటే ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఐని అయితే టెస్ట్ చేయించాలి, సైట్ పెరిగిందా తగ్గిందా అని చెప్పేసి. అండ్ స్పెక్టికల్స్ అయితే 2 ఇయర్స్కి ఒకసారి డెఫినెట్గా చేయించాలి అని చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్లో హాస్పిటల్ స్పెక్టికల్ షాప్ అయితే ఉంటుంది. సో అక్కడికైతే వచ్చేసాను. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్టికల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి మా అమ్మదండి. తనైతే మెటల్ ఫ్రేమ్ అయితే తీసుకుంది. నేనైతే ఫైబర్ తీసుకోమని చెప్పాను, బట్ తనకి ఇదే బాగుంటుందని చెప్పేసి తీసుకుంది. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1000 రూపీస్ అయితే పడింది. అండ్ ఇది వచ్చేసి నాన్నది, ఫైబర్ అయితే నాన్న తీసుకున్నారు. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1200 అయితే పడిందండి. ఇదైతే చాలా లైట్ వెయిట్గా ఉంది. నాకైతే ఇదే బాగా నచ్చింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి నైట్ అయితే 9 o'clock అయిందండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.